ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా ప్రబలంబుగా నీ వాక్యం బనెడి ప్రబలంబుగా నీ వాక్యం బనెడి విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా వాడియున్నట్టి ఈ మోడు వృక్షములే వాడియున్నట్టి వడిగా చిగురు పెట్టి పూచి వడిగా చిగురు పెట్టి పూచి గాఢంబుగను ఫలమూలియ ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా నీ వాక్యానలమున్ శ్రీదేవా పంపుము నీ వాక్యానలమున్ భావాగముల మాఠి మనముల్ భావాగముల మాఠి మనముల్ పావనంబు పొందునటుల ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా ధర చీకటికి దియే వేగురు చుక్క ప్రభువా ధర చీకటికి దియే సరళంబుగా యాత్రికులు నడచి సరళంబుగా యాత్రికులు నడచి పరమ పదంబును పొందగజేయుచు ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా ప్రబలంబుగా నీ వాక్యం బనెడి ప్రబలంబుగా నీ వాక్యం బనెడి విభవామృతము కురియజేసి ప్రభువా పంపుమా నీ శుభవర్షము నిమ్మా ప్రభువా పంపుమా. హల్లెలూయా. ఈ సమయంలో మనందరం బైబిల్ తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము మనం మొదటి నుంచి చూసినట్లయితే 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని అగాధం యొక్క కాలపు చెవి అతనికి ఇయ్యబడెను. చాలు. ఇప్పుడు ఏం చదువుతామంటే 11వ వచనం చదువుదాం. 11వ వచనం పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎబ్రీ భాషలో వానికి అబోధోనని పేరు.
గ్రీసు దేశపు భాషల్లో వారి పేరు అపోల్లో యోను. నిజాలు ఈ బైబిల్ మూసేయండి, ఇంకా నాయకుడు చూడండి. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ప్రకటన గ్రంథంలో 4 కులాల గురించి, అలానే 7 ముద్దల గురించి, 7 గోకల గురించి మీకు చెప్పుకొని వచ్చాము. ఇప్పటికి లాస్ట్ ఇయర్లో మనం ఎంతో ధ్యానం చేసుకున్నాం, 4 గోకల గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 5వ దూత ఆ బోర ఊదినప్పుడు ఏం జరిగింది? ఆకాశం నుండి ఒక నక్షత్రం రాలిపోయినట్టు మనం చూస్తాం. ఈ నక్షత్రం ఎవరంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అది పడిపోయిన సాతాను. ఎవరు? పడిపోయిన సాతాను. ఈ సాతానుడు ఎక్కడ పడ్డాడు? కింద పడిపోయాడు. అంటే భూమి మీద వాడు పడిపోయినట్లు మనం చూస్తాం. వాడు పడిపోయి అనేక విచిత్రాలుగా కొన్ని లక్షల దురాత్మ సైన్యాలను వాడే సృష్టించుకున్నాడు. ఎందుకు ఈ విధంగా వాడు సృష్టించుకున్నాడు అంటే దేవుని పిల్లలను నాశనం చేయడానికి. చెప్పండి, దేవుని పిల్లలనే నాశనం చేయడానికి. దేవుని పిల్లలు పరలోకానికి రావడానికి వాడికి ఇష్టం లేదు. ఎందుకని? దేవుడికి వాడిని చేశాడంటే ఇంకా వాడి యొక్క జీవితంలో ఎన్నడూ వాడు పరలోకానికి అడుగు పెట్టకుండా దేవుడు తన రక్షణ ప్రణాళికను నెరవేర్చున్నాడు. సాతాను యొక్క తలను వాడు కలవలసివలో చిత్తగలిగాడు. ఇప్పుడు వాడికి ప్రాణం ఎక్కడ ఉంది? వాడు ఇప్పుడు చచ్చిపోయాడు. వాడి ప్రాణం ఎక్కడ ఉందంటే తోకలో ఉన్నది. పాము చంపిన వాళ్ళు తెలుసు. పాము చంపినప్పుడు ఏం చేస్తాం? ముందు దాన్ని సావాలంటే తన మీద కొడతాం. కొట్టినా కానీ పాము ఏం చేస్తుంది? ఒక 2-3 నిమిషాలు తోక ఆడేస్తుంది. ఇంత ప్రళయాలు, ఇంత భయంకరమైన ఉపద్రవాలు, ఇన్ని ఘోరాలు అది ఎట్లా చేస్తుందో తెలుసా? కేవలం దాని తోక ద్వారానే అది చేస్తుంది. అయితే ఆ తోకను కూడా పట్టుకునే అధికారం ప్రభు మనకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునిట్లా ఈ పడదలు పడిన సాతానుడు చేస్తున్న కుయుతులు, అపనిందలు, మనుషులకు కలిగించిన బాధలు ఏమిటంటే రోగాలు, కలరా, జలర, జబ్బులన్నీ కలగజేసేది వాడే. అయితే దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఆ దినాలలో అంటే ప్రభు యొక్క రాకడ వస్తుంది. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడిన వారు ఈ భూమి మీద ఉంటారు. అంటే నామకార్థంగా దేవుని సేవలో ఉండేవారు, నామకార్థ విశ్వాసులు, నామకార్థ ఆచారాలతో కూడుకున్న భక్తి గల వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉండిపోతారు. ఈ అంత్య దినాలలో సాతానుడు ఎలాంటి వేషాలు వస్తాడు? యేసు ప్రభు మాదిరిగానే వస్తాడు. యేసయ్య ఏమని చెప్పాడంటే, నా నామమున అనేకులు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారు. ఏర్పాటు చేయబడిన వారికి సహితం ఏం చేస్తాడు? ఆయన మోసం చేస్తాడు. ఏం చేస్తాడు? మోసపోయిన వాళ్ళందరూ చేయొద్దండి. మీరు ఎవరైనా మేము మోసపోయిన పలానా విషయంలో చేయొద్దండి. మీరు ఎవరు మోసపోలేదా? వెరీ గుడ్. మోసపోయి ఉన్నారు, కాకపోతే బయటికి చెప్పట్లేదు. చేసినంతమే దైవం. మోసానికి వెనకుండేది ఎవరో తెలుసా? అపవాదైన సాతాను. మోసం ఎలా ఉంటుందంటే, నాకు అనేకమైన మెసేజ్లు ఇదివరకు ఫేస్బుక్లో వచ్చాయి. ఈ మధ్యకాలం ఒక ఫోన్ చేసింది, ఆ పేరు చెప్పాను కానీ ఫోన్ చేసింది. మధ్యాహ్నం ఫోన్ చేస్తే ప్రేమ వందనాలు అంది. వందనాలమ్మా అన్న. నేను గుర్తున్నానా మీకు అంది. లేదు అంటే దానికి నాకు బాగా తెలిసింది. నీ యూట్యూబ్ వాక్యాలు అంతా వింటాం, నీ వాక్యాలు మేము బలపడతాం. బెదరు దేవుడు నీ కోసం ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు చూపించాడు, నువ్వు సమస్యలో ఉన్నావు, అలా గొడవలో ఉన్నావు, అప్పుల బాధలో ఉన్నావు అని చెప్పింది. అంతా విన్నాను కానీ నేను ఎప్పుడైతే అప్పుల బాధ చెప్పిందో ఇంకా పట్టుకున్నాను. అసలు నాకు అప్పుడేమి చేసినంతనే జయం. సరే ఇంకా ఏంటి బెదరు అంటే ఇంకా ఏమేమి సిస్టర్, ఇంకా ఏమేమి చెప్పాడు సిస్టర్ అంటే,
మీకు పెళ్ళైంది, మీ పాపకు ఏం బాగలేదు అంటుంది. అంటే పెళ్లి కూడా నాకు పెళ్లి కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. చేసినంతనే జయం. అవును సిస్టర్, మా పాప బాగలేదనేసి నేను ఇంకా యాక్టింగ్ చేశాను. ఇంకా ఆవిడ రెచ్చిపోవడం ప్రారంభించింది కదా. ఈ పాపకి హాస్పిటల్ చూపిస్తున్నారు, దేవుడు డబ్బులు సహాయం చేస్తున్నాడు. నేను పరిచర్య స్టార్ట్ చేశాను. దేవుడికి మీ యొక్క కానుకలను విరాళం ఇస్తే మీ పాప మీ కుటుంబం బాగుపడింది అనేసి ఆవిడ యాక్టింగ్ చేసింది. వెంటనే చెప్పాను, ఎట్లా ఎంతమంది మీరు మోసం చేస్తున్నారమ్మా అన్న. అర్థమైందే? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉందంటే పాస్టర్ గారమే వేస్తారు, విశ్వాసులకి విశ్వాసగారమే వేస్తారు. నీ మాటలన్నీ రికార్డింగ్ అయినాయి, మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉన్నాడు అతనికి ఇస్తానని చెప్పి దెబ్బకి ఫోన్ పెట్టి చెప్పిపోయింది. వేసినంతనే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దినాలలో అపాయకరమైన దినాలలో మనం మోసపోతూ ఉంటాం. కానీ మోసం చేసేది ఎవరో అనుకోండి, అపవాదైన సాతాను. ఏదైనా తోటలో ఆడేం చేశాడు? ఆదామును అవ్వమనే మోసం చేశాడు. భవిష్యత్తులో వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత వాడికి సమయం పడుతుంది. ఈ సమయంలో కూడా ఏర్పాటు చేయబడిన వాడు సైతం వాడు ఏం చేస్తాడు? మళ్ళీ చీటింగ్ చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, సాతానుడు ఎక్కడ ఉంటాడో అనేసి మనం అనుకుంటాం. చాలా మంది ఏమనుకుంటాం అంటే ఊరు బయట మనిషి ఎట్లా కవర్లో ఉంటాడు, సమాధులు పడుకొని ఉంటాడు, 4 గంటలు వచ్చే దగ్గర ఉంటాడు అనేసి మనం అనుకుంటాం. పుట్టిదే పొరపాటు. అది సాతానుడు ఎక్కడ ఉంటాడో తెలుసా? మన పక్కనే ఉంటాడు. సాధ్యమైనంత మటుకు మనకి తెలియకుండా మనము అసలు మనం ఎక్కడున్నావా, మనం ఏం చేస్తామన్నా కూడా మనకు తెలియదు. వాక్యం వినటానికి ఇంటర్నెట్ యాక్టింగ్ చేస్తాం, కానీ వాళ్ళలో పనిచేసేది ఏంది? దురాత్మ శక్తులు. వేసినంతమే జయం. మరి నిన్నటి దినాలు చూసినట్లయితే మరి సాతానుడు మా అమ్మాయిని ఆ యొక్క స్వాదం పెట్టడానికి చూశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆటోమేటిక్గా కాపాడుతూ ఉంటాడు. చేసినంతనే జయం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమేమి మనగా చూసినట్లయితే వాడు ఎట్ట వేసినట్టు మనం చూస్తాం. రోజులో అతడు అగాధము తెరవగా పెద్ద కొలుగులో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధంలో నుండి లేచాను. ఆ అగాధంలో పొగ చేత సూర్యుని వాయుమండలంలో చీకటి కంపెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. మిడతలు ఎప్పుడు చూసారా మీరు? ఎప్పుడు వస్తుంది? అన్నీ భవిష్యత్ కాలంలో రాబోతున్నాయి. ఈ మిడతలు వచ్చి పుట్టినప్పుడు మనుషులందరూ చస్తారనుకున్నారా? చావడం. మనుషుల్ని భయంకరంగా కొడతాయి. ఆ యొక్క బాధ ఎలా ఉంటుందంటే, మీకు కందిరేగలు పుట్టినాయా? కందిరేగలు పుట్టినందరూ చెయ్యొద్దండి, అందరికి పుట్టాయి. వాటికి 10 రెట్లు ఆ యొక్క మిడతలు ఉంటాయి. వాటి ఆకారాలు రూపాలు ఎలా ఉంటాయో ఇక్కడ మనం చూద్దాం. 4వ వచనం చదవండి ఒకసారి. మరియు మొసలయందు దేవుణ్ణి ముద్ర లేని మనుషులకే తప్ప చాలు. హల్లెలూయా. అర్థమవుతుందా? వీటికి ఎలా ఉన్నాయంటే, భూమిలో ఉండు తేలుకు బలం ఉన్నట్టు వాటికి బలం ఉండేను. మరియు మొసలయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి పైన ఉన్న ఏ మొక్కలకైనాను మరియు వృక్షముకైనాను హాని కలగజేయకూడని వాటికి ఆజ్ఞాపించినట్లు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముద్ర అంటే ఏంది? దేవుని యొక్క ముద్ర ఏంటంటే రక్షణ. చెప్పండి. దేవుని యొక్క సంఖ్య ఎంత చెప్పండి మీరు? దేవుని యొక్క సంఖ్య 7.
ఎంత? దేవుని యొక్క సంఖ్య 7. దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఆ ముద్ర అనేది ఇవ్వబడుతుంది. హల్లెలూయా. ఆ ముద్ర ఏమిటి అనగా దేవుని యొక్క రక్షణ. రక్షించబడిన వారి మీద ఇవి అటాక్ చేయవు. ఎవరి మీద అటాక్ చేస్తాయంటే దేవుడు నమ్ముకోకుండా ఇంకా దేవుడని ఒక ముసుగులో ఉన్నారు, అలాంటి నమ్ముకోకుండా ఉన్న వారి మీదకి ఇవి అటాక్ చేస్తాయి. అర్థమవుతుందా? దేవుడు అంటే తెలిసి, దేవుడు అంటే అన్ని విధాలుగా ఉండి కానీ దేవుడు నమ్ముకోకుండా వాయిదాలు వేస్తారే, రేపు నమ్ముకుంటా ఇల్లు నమ్ముకుంటాయని. ఈ రోజులో వారి మీదకి ఇలాంటివి వస్తాయి. ఒకవేళ దేవుడు నమ్ముకుని ఉండి పాపం చేసే వారి మీద కూడా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అయితే దేవుని ప్రకార ఇవి పుట్టినప్పుడు ఎలా ఉంటాయంటే పుండులు ఉంటాయి, భయంకరంగా వేదన ఉంటాయి. కందిరేగల కన్నా ఇంకా 1000 రెట్లు సురుకులు పోట్లు ఇవి ఉంటున్నట్టు మనం చూస్తాం. అయితే దేవుని ప్రకార ఇక్కడ మనం చూసినట్లయితే మరియు వారిని చంపుటకు అధికారము ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించడం వాటికి అధికారం ఇవ్వబడేను. వాటి వలన కలుగు బాధ దేవుడు మనిషిని పుట్టినప్పుడు బాధపడే ఉండను. ఇప్పుడు వెళ్తున్నారనుకో, ఆకాశం గాలి అంతా చక్కని పుట్టేసి వెళ్ళిపోతాయి. అంటే వీటికి ఏమవుతాయి? చంపే అధికారం లేదు, కానీ పుట్టే అధికారం మాత్రం ఉన్నట్లు మనం చూస్తాం. హల్లెలూయా. 6వ వచనం, ఆ జన్మలలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. సాగులని ఆశపడుదురు, కానీ మరణము వారి యొక్క నుండి పారిపోవును. హల్లెలూయా. అంటే వీళ్ళకి దుర్మార్గులకు భూమి మీదకి ఏం రాబోతుంది? శిక్ష అనేది రాబోతుంది. ఇటు దెబ్బకి మనుషులు ఏమనుకుంటారు? చావాలనుకుంటారు. మీకు ఉదాహరణ క్లియర్గా చెప్తాను, వినండి అర్థమయ్యే రీతిలో. ఒకవేళ మీకు పుట్టిననుకో బయట ఉంది, ఇటు కోడి తట్టుకోలేక ఒకవేళ వాడు చెట్టుకి ఉరేసుకోవటానికి పోతే గురితాడు కూడా తెగి కింద పడిపోయింది. అర్థమవుతుందా? ఒకవేళ బస్సు కింద పడాలని చూస్తే బస్సులు కూడా అక్కడికే ఆగిపోతాయి. ఒకవేళ బావిలో దూకాలని చూసానుకో, బావిలో కూడా దూకి లోపల కింద ఈ దేవదత్తులు ఏం చేస్తాను, పైకి మనిషి లేకపోవడం. చావాలనుకుంటారు కానీ వారికి చావు ఉండదు. భయంకరమైన వేదనలకు వాళ్ళు అలమటించిపోవాల్సిందే. యేసునాథమే జయం. ఆ తర్వాత మనం చూసినట్లు 7వ వచనంలో ఆ పిడతల రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్రములను పోలి ఉన్నవి, బంగారం వలె మరియు కిరీటము వంటి వాటి తల మీద ఉండేను. వాటి ముఖములు మనిషి ముఖము వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి తల వెంట్రుకలు వాటికి ఉండేను. వాటి పండ్లు సింహపు కూర వలె ఉండేను. 9 ఇనుప మైమరుపు వంటి మైమరుపులు వాటికి ఉండేను. వాటి రెక్కలతోని యుద్ధములకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపురముల దోవలే ఉండేను. అయితే దీని మీద చూడండి, వాటి ఆకారాలు ఎలా ఉన్నాయో వాటి చూస్తే మనుషులకి ఏమొస్తుంది? వెన్నులో ఒడుగు పుట్టింది. ఇలాంటి భయంకరమైన మహాశ్రమలలో అనుభవించక తప్పదు. ఎవరికి ఇలాంటి శ్రమ ఉండేది? యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఉండి రక్షణ ప్రణాళికలో వాయిదాలు వేసే వారికి ఇలాంటి శిక్షలు ఉంటాయి. ఎంత చెప్పినా సరే విననోళ్ళలో ఎన్ని మార్లు గర్భించినో విననోళ్ళ వాడు హఠాత్తుగా నాశనం అవుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ 10వ వచనాన్ని మనం చూసినట్లయితే తేళ్లతో కల వంటి తేనెతోకల వంటి తోకలను పండ్లను పట్టుకునేను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయడం వాటికి అధికారం ఉండేను. అప్పుడు 11 మనం చూసినట్లయితే పాతాళపు దూత వాటి పైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అపోద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లో యోను. హల్లెలూయా. ఇక్కడ హెబ్రీ గ్రీకు
ఎందుకని వ్రాయబడింది చెప్పండి? పాత నిబంధన కాలమేమో దేంట్లో నుంచి తీసుకున్నారు? ఆదిమ ఎబ్రి భాష నుండి దీన్ని తీసుకున్నారు. కొత్త నిబంధన దేంట్లో నుండి ట్రాన్స్లేట్ చేశారు? గ్రీకు నుండి ట్రాన్స్లేట్ చేశారు. హల్లెలూయా. ది గ్రేట్ అలెగ్జాండర్ యూదులను కూడా బానిసలుగా చేసుకున్నప్పుడు ఈ గ్రీకులోనికి ప్రపంచంలో ఉన్న భాషలన్నీ ఏం చేశాడు? గ్రీకులోనికి ట్రాన్స్లేట్ చేశాడు. తర్వాత యూదులకు ఒక రాజ్యం ఏర్పడిన తర్వాత వారికి ఒక సొంత భాషను, సొంత లిపిని కలగజేసుకొని గ్రీకు నుంచి కొత్త నిబంధనను వారు ట్రాన్స్లేట్ చేసుకున్నట్టు ఇక్కడ మనకి అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గ్రీకు భాష వాడి పేరేంటి చెప్పండి? పాతాళ వాటి పైన రాజుగా ఉన్నాడు. ఎబ్రి భాష వాడికి అపోల్లోన్ అని పేరు, గ్రీసు దేశ భాషల వాడి పేరు అపోలోనియను. అర్థమవుతుందా? పేరు వేరైనా దయ్యం ఒకటే. అర్థమవుతుందా? ఇప్పుడు యేసయ్యని తెలుగులో ఏమంటాం? యేసుక్రీస్తు అంటాం. ఇంగ్లీష్లో జీసస్ క్రైస్ట్ అనేసి అంటాం. హల్లెలూయా. అంటే మనం అర్థం చేసుకుంది వీడి పని ఏంది? వీటన్నిటిపైన వాడు రాజుగా ఉన్నాడు. ఈ అంత దినాలలో, ఈ అపాయకరమైన దినాలలో సాతానుడు మనల్ని ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఇది మనం మోసపోకుండా మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మను ఎంత దినాలలో మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించినట్లయితే మనం ఎదుటోళ్ళలో ఉన్నది దురాత్మ, దేవునాత్మ మనం పసిగట్టగలం. అర్థమైందా? ఎదుటోళ్ళలో ఉన్నది దేవునాత్మ, పరిశుద్ధాత్మ మనం పసిగట్టగలం. మీకు చెప్పాను, మరొకసారి చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఒకసారి రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆనందం జరుగుతుంది పెంతెకొస్తు సంఘంలో. అయితే బాగా వసూలు చేస్తున్నారు పాస్టర్ గారు. డ్రమ్ములు కూడా కీబోర్డులో ఫ్యాన్లు వాయించుకుంటారు. ఒక ఆమె వేసింది తెల్ల చీర కట్టుకొని. ఆవిడ ఏమందంటే, నా కుమారుడా సాగర్, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. పట్టణ గ్రంథం 24వ అధ్యాయం నేను దీవించబోతున్నాను అంది. పట్టణ గ్రంథం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 22 ఉన్నాయి. 22 అధ్యాయాలు ఉన్నాయి. మరి 24వ అధ్యాయం వచ్చింది. ఏ పని చేస్తున్నాడా? తెలుగులోత శివుదేవి అమ్మ 23వ అధ్యాయం మీద అమ్మ అన్న ఎక్కడ చూసి తల్లి చేసి సాతానే దెబ్బకే కింద పడిపోయింది. అట్లాంటి దయ్యాలు ఇన్ని చూశాను. చాలా మంది ప్రార్థన చేసే వాళ్ళలో దురాత్మ ఉన్నదో వెలుగుదోతాత్మ ఉన్నదో మనం పసిగట్టాలి. పసిగట్టాలంటే మనం ఎలా ఉండాలి? హోలీ స్పిరిట్ని మనం ధరించుకొని ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ప్రవక్తలో తెలుసు, మిమ్మల్ని అంటలేదు, వేరే వాళ్ళ గురించి నేను చూసినాను చెప్తున్నాను. ప్రవచనాలు చెప్పి డబ్బులు వసూలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్య నా ఫ్రెండ్కి బరగొడ్లు పోయాయి. బరగొడ్లు పోతే పాపం వాళ్ళు హిందువులు వాళ్ళు ఏం చేశారు? బరగొడ్ల మీద ప్రేమతో అందరిని సంపాదించారు. పాస్టర్ గారిని సంపాదించారు. పాస్టర్ను సంపాదిస్తే ఆ పాస్టర్ కూడా కాదు, మామూలు చచ్చిపోయి విశ్వాస ఆవిడ చప్పట్లు కొట్టి భాష మాట్లాడి ఏం చెప్పింది? కుమారా, నీ బరగొడ్డు బాగులో పడుకున్నాయి, ఇల్లు చూసుకోమన్నాను. ఆయనకెళ్ళి చూస్తే లేవు. వాళ్ళకి ఎంత ఎదిగినా సరే లేవు. అక్కడ వాళ్ళకి ఏం మిగిలింది? నిరాశ మిగిలింది. దురాత్మ ప్రవచనాలు చెప్తే మనకేం కలిగింది? సంతోషం కన్నా నిరాశే కలిగింది. ఇంకా చాలా మంది మా ఇంట్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, పాస్టర్లు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, పాస్టర్ ఆడవాళ్ళు ఎక్కువగా దయ్యాలు పట్టినట్టు కానొస్తారు, కానీ పాస్టర్లు అసలు కనపడరు. మీరు ఎవరైనా సరే మీ ఇళ్ళకి దయచేసి రానివ్వద్దు. మీరు పిలిస్తేనే రావాలి. మేము వచ్చి ప్రార్థన చేస్తామంటే అలాంటి వాళ్ళు ఎప్పుడు నమ్మొద్దు. ఎందుకంటే
ఎలా వేషాలు వేసాను. ఒకసారి నేను బైబిల్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఇంటికి వచ్చాను. ఉదయకాలం అమ్మ దగ్గరికి ప్రేయర్కి వెళ్ళేసి వచ్చాను. ఒకప్పుడు ఇంటికి వచ్చాడు, టక్కి చేసి కిచెడి చేసి దేహం కొట్టుకొని ఆటోమేటిక్ లోపల దూరిపోయాడు. దూరిపోతే ఏంటంటే నేను మాస్టర్ని నీకు ప్రార్థన చేస్తా అన్నాడు. కింద మీద చూశాను. నువ్వు నాకు ఎందుకు చేయాలనుకుంటున్నట్టు దేవుడు పంపించాడు అన్నారు. ఎక్కడ ఉంటాను, ఎక్కడ నుండి పంపించాడంటే ఈ ప్రార్థన చేయాలా వద్దా అంటే మీరేం చేసి అంటే మరి ఏమన్నాను నీకు సంఘం ఉన్నాను. మరి సంఘం ఉంటే ఇలాంటివి తిరుగుతున్నాను. ఈ బ్యాగ్లో ఏముందో ఒకసారి చూస్తే బ్యాగ్ ఇవ్వట్లేదు అసలు. అది ప్రార్థన కావాలన్నాను. నా పొద్దున వెళ్ళిపో బయటికి అంది. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ ఇంటికి తిరిగి ప్రార్థన చేసి దొంగనాటం ఆడి ఒక క్వార్టర్కి డబ్బులు తీసుకొని తాగుతారు. ఇంతమంది పాస్టర్లు తాగిపోతున్నాయి చూశారు. హాస్టల్లోనే తాగే వాళ్ళు ఏం చేశారు? అపవాది వారిని అట్ల వారిని వాడుకుంటుంది. హల్లెలూయా. నశించిపోయే ప్రక్రియ ఈ సాతాను చేస్తుంది. సాతానుడు ఎక్కడ ఉన్నాడు? సంఘంలోనే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ వాక్యం బాగా చెప్తున్నాం. ఇంకొంతమందిలో జ్వరబడి ఏమంటుంది, వీడు నా గురించే చెప్తున్నాడు, ప్రార్థన అయిపోవాలని గొడవ విషయాలని ప్రేరేపిస్తుంది. ఒకవేళ మీరు వాక్యం బాగా వింటున్నారు, వాక్యం బాగా వింటున్నప్పుడు తొందరగా అయిపోతే బాగుండు, ఇంటికి వెళ్ళి కూర చేసుకోవాలి, వంట చేసుకోవాలని ప్రేరేపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? మీకు ఎప్పుడు లేని సమయంలో వాక్యం సమయానికే మీకు నిద్ర వచ్చేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఇంకా మనగా చూసినట్లయితే కొంతమంది పరిచారకులు ఉంటారు. ఈ పరిచర్య ఎంతైనా చేస్తారు కానీ కాసేపు ప్రార్థన మాత్రం చేయరు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూసినట్లయితే ఈ చర్చి కట్టిన కొత్తలో ఒకడు ఈ చర్చికి 30,000 ఎత్తా 40,000 ఎత్తా అనేసి మాకు వచ్చి మమ్మల్ని మాయకేసి మా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అట్లా దొంగలు ఉంటారు. ఎట్లా సాతానుడు వారిని ఆ విధంగా చేస్తూ ఉంటాడు. అయితే ఎంత దినాలలో మనము జీవిస్తున్నప్పుడు మనము దేవుని సేవలో సంఘంలో మనం నిజాయితీగా ఉన్నామా లేదా మోసపోతున్నామా అన్నది మనమే ఏం చేయాలి? ప్రశ్న వేసుకోవాలి. ఒకవేళ మోసపోతే చేసేది ఏమి లేదు, ఆ నష్టం నీకే ఉంటుంది. దేవుణ్ణి సేవిస్తున్నామనే ఆ ఒక ఆలోచనలో ఉండి ఇది ఉంటే అది నీకే నష్టం, కానీ ఇతరులకి ఏ ఉపయోగం లేదు. కావున మన హృదయాలు అంత దినాలు మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఈ అంత దినాలలో సాతానుడు ఎక్కడ తిరుగుతున్నాడు? మన పక్కలోనే మన చుట్టే వాళ్ళు ఉంటారు. మన ఇంట్లోనే వాళ్ళు ఇష్టం వేసుకొని కూర్చుంటారు. సాతానుడు ఎప్పుడు వచ్చి ఎదరగా వచ్చి నేను కొట్టడు, తిట్టడు. నీ పక్కన దూరి వాడు ఇది చేస్తాడు. మా తాతకే నేను ఎప్పుడు సుమారు చెప్తూ ఉంటాను, మానుకో అంటే మానితే చుట్టోడు తాగాలి, సారాయుడు తాగాలి, బిడియోడు తాగాలి అంటున్నాడు. వేసినత్తమే జయం. ఇలాంటి కార్యాలు చేసేది ఎవరు? అపవాదైనా సాతానే. నేనైతే మరి అక్కడైతే అయిపోతాడు అనుకున్నాను. ప్రార్థన చేశాను, దేవుడు ప్రకటించాడు. హల్లెలూయా. దగ్గర ఆయనకు ఒక 1500 దాకా నేనే పెట్టుకున్నాను. వేసినత్తమే జయం. సాతానుడు ఒక తప్పుడు రోగాలు పెడతాడు. రోగాలు పెట్టి నీ దగ్గర డబ్బులు వదిలేస్తాడు. రోగాలు పెట్టినా కానీ మనం ఏం చేస్తాం? దేవునికి దూరంగానే ఉంటాం కానీ దేవునికి దగ్గర మాత్రం ఉండం. ఈ గ్రీకు హిబ్రూ భాషల్లో పేరు ఏంటంట? అపోల్లో యోను. మనకి ఇండియా దయ్యాలు చూసినట్లయితే అవి ఎలా ఉంటాయి? జుట్టంతా ఎరమూసుకొని తెల్ల చీర కట్టుకొని నేల విరిచినట్టు మనం చూస్తాం. కానీ ఇంటర్నేషనల్ డెవిల్స్లో చూసినట్లయితే మీరు గూగుల్లో కొట్టండి,
దెవ్వులను కొట్టండి, దెవ్వులను కొట్టి గూగుల్లో ఫోటో చూడండి, అంత క్రూరంగా భయంకరంగా అవి ఉంటాయి. సాతానుడు ఇంకా ఎలా మోసం చేస్తాడంటే దేని పెట్టారా, నేను పోయిన వారంలో హైదరాబాద్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? హైదరాబాద్ వెళ్ళాను. ఈ హైదరాబాద్లో నేను 3 రోజులు ఉన్నాను. ఆ రోజు క్లాస్ అయిపోయింది, పైకి ఎక్కాను టెర్రస్. మా ఊళ్ళేమో షాపింగ్కి వెళ్ళారు. అక్కడేమో కాస్ట్లీ బట్టలు ఉంటాయి, కానీ అది ఎంత కాస్ట్లీ అయినా సరే ఆన్లైన్లో అయితే ఏమో 250, 300కి ఏమో వస్తాయి. కానీ అక్కడ 700, 1000 దాకా ఉంటాయి. వాటిని కొనడానికి నాకు మనసు లేక, మీరు వెళ్ళండి నేను ఎక్కడే ఉంటాను అనేసి ఉండి ఆ టెర్రస్ పైకి ఎక్కి స్నానం చేసి వాకింగ్ చేస్తూ అన్నం తినేసి పడుకున్నానండి. నైట్ 11:30కే ఏం జరిగిందంటే, నేను అలా దోమగా పడుకుంటే ఒక అమ్మాయి రూపంలో దయ్యం వచ్చింది, సాతాను వచ్చింది. ఈ అమ్మాయి రూపంలో వచ్చి ఏమంటుంది, ఏంటి అడి తిరిగా అనేసి ఇత్తలేపింది. ఒకసారి చేశాను, ఇప్పుడు ఎవరు లేరు, ఏదో ఆలాపన అనుకుని మళ్ళీ పడుకున్నా. మళ్ళీ ఎక్కడికి వచ్చి ఎడంకాల మీద ఎక్కడ కొడుతుంది, లే ఏంది నిద్రలేసి లేకపోతే పడుకుంటున్నాయి అంది. మళ్ళీ లేదు చూశాను. ఇంకా తర్వాత ఇంకా 2వ టైంకి అర్థమైపోయింది, ఇక్కడ ఇది సాతాను ఉందనేసి, మనుషులు వేసి రక్తమే చేయమనేసి మళ్ళీ ఎల్లరిగా పడుకున్నాను. నిద్ర రావట్లే, సెల్లు చూస్తున్నాను, ఏదో నొక్కుంటా. ఆటోమేటిక్ సెల్లు కింద పడిపోయింది. ఏదో మొత్తానికి ఏదో రాజకీయం జరుగుతుంది అనేసి దాంతో నాకెందుకులే అనేసి మళ్ళీ నా పనిలో నేను ఉంటే మళ్ళీ అది ఒక అమ్మాయిలా ప్రత్యక్షం ఈ పక్కనే కరెంటు తీగలు ఉన్నాయి. ఇదిగోదా నేను చూడు ఎట్లా పట్టుకున్నాను, గురుగులాడుతున్నాను, నువ్వు కూడా పట్టుకుని కదా, నేను ఇంతే పట్టుకున్నా, నువ్వు కూడా పట్టుకుందా అంటుంది. ఇంకా అది సాతాను ఏం చేస్తుంది, అది చావటానికి చంపడానికి ప్రేరేపిస్తుంది. దెబ్బకి లేచారు, ఎవతవే నువ్వు, నన్ను చంపుతావా, నీ దమ్ముంటే రియల్గా వచ్చి నన్ను ముట్టుకోవే, వేస్తున్నావు పోవే అనేది గట్టిగా దాన్ని గద్దించగానే దెబ్బకి మామైపోయి వెళ్ళిపోయింది, కిందకు వచ్చేసాను. అదే ఇంకొకరు అయితే ఖచ్చితంగా అవుట్ అయిపోయారు. ఎట్లా సాతానుడు మనల్ని ఏం చేస్తుందంటే మోసం చేస్తూ ఉంటుంది. అమ్మాయిల దగ్గరికి అబ్బాయిలా వస్తారు, అబ్బాయిల దగ్గరికి అమ్మాయి రూపంలో వస్తారు. ఈ విధంగా వాడు మనల్ని ఏం చేస్తాడు, మోసం చేస్తాడు. మోసపోకుడి దేవుడు విక్రించబడడు, మనుషులు ఏమి ఇస్తున్నో అదే పంటను మోస్తారు. ఈరోజు ఒక భ్రమలో మనం జీవిస్తున్నామా లేదా దేవుని ఆత్మకలకు జీవిస్తున్నామా అన్నది మనం ఏం చేయాలి, హృదయ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు కాదు ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేవన్నీ దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో మనకి ముందుగానే చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటివి ఈ ప్రకటన గ్రంథం అందరూ చదవటానికి ఇష్టపడరు, చెప్పడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకని? సాతాను యొక్క రహస్యాలన్నీ ఇందులో ఉన్నాయి. వీటి గురించి మనం ధ్యానం చేసినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క ఐశ్వర్యాలన్నీ దేవుడు మనకిస్తాడు. సాతానుడిని మనం ఆ విధంగా మనం అర్థం చేసుకొని దేవుని సేవలు మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ అంత్య దినాలలో రాబోయే దినాలలో ఏమున్నాయి, ఈ భయంకరమైన మిడతలు అనేవి రాబోతున్నాయి. ఈ మిడతల పోటీ నుంచి బాధ నుంచి తప్పించబడాలంటే ఇదే మీకు అనుకూలమైన సమయం. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకొని ఉంటారో వారికి శిక్ష నుండి తప్పించబడతారు. యేసుప్రభువుని నమ్ముకోకుండా ఉంటారే వారికి ఇలాంటిమైన కఠినమైన శ్రమలు అనేవి వస్తాయి. వాళ్ళు చచ్చినా కూడా ఇంక దేవుని ఎంతకు వెళ్ళరు. తెలుసా? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు. ఎక్కడ చూసిన వారికి ఇంకా యుగ యుగాల అగ్ని ఆరదు, పురుగు సావదు. ఈ నిత్య నరకాటి నుంచి విడిపించబడాలంటే మీరేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. హల్లెలూయా. హాస్టల్లోనే దొంగ బోధకులు ఉన్నారు, సత్యమైన బోధ చెప్పేవాళ్ళు లేరు.
ఇప్పుడు మనం ఏ నామంలో బాప్తిసం తీసుకుంటాం? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని నామంలో మనం బాప్తిసం తీసుకుంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో బాప్తిసం తీసుకుంటే నరకానికి వెళ్తారని బోధించే సంఘం బయలుదేరింది. తెలుసా? యేసు నామంలోనే బాప్తిసం చెల్లిద్ది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం చెల్లదు అనేసి బోధించే వాళ్ళు ఉన్నారు. తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మ నామంలోనికి వారికి బాప్తిసం ఇవ్వడని సాక్షాత్తుగా యేసు క్రీస్తే మనకు చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు నామంలో బాప్తిసం తీసుకోమని ఎక్కడ ఉన్నదంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు వారికి ఏ నామం ఇస్తాడో? యేసు నామంలో ఇస్తారు. ఈ వాక్యాన్ని రిఫరెన్స్గా చూపెట్టి ఇదే కరెక్ట్, అది కరెక్ట్ కాదని అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. వాళ్ళతో చాలా జాగ్రత్త. మీకు క్లియర్గా చెప్పాలంటే మన సన్నీ ఉన్నాడు కదా, సన్నీ అబ్బాయి కూడా వెళ్ళింది వాళ్ళ దగ్గరికి. ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడో అబ్బాయి అలా మారిపోయాడు. గుర్తుపెట్టుకోండి, యేసు రక్తమే జయం. ఏది నిజమైన బోధో, ఏది సత్యమైన బోధో విని దాని పక్కన నడవాలి. కానీ మధ్యలో వచ్చే వాళ్ళ కోసం వెళ్ళామనుకో అంతే అయిపోతారు. ఎందరో మెంట్రోల్ అయిపోయిన నేను చూశాను. మీరు ఒక్కసారి బాప్తిసం తీసుకున్నారు, ఆ ఒక్క బాప్తిసమే చాలు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏర్పాటు చేయబడ్డారు. మీరు అందరూ ఈ నామంలోనే బాప్తిసం చెల్లదు, యేసు నామంలో తీసుకోవాలని మీ దగ్గరకు వచ్చి తీర్పులు మిమ్మల్ని మార్చే అవకాశం ఉంటుంది. కావున మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాం, ఏ దినాలలో ఉన్నామంటే అంత్య దినాలలో ఉన్నాం. నా నామమున అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. వారు సాధ్యమైతే అద్భుతాలు కూడా చేస్తారు. తెలుసా? ఇప్పుడు నీకు ప్రార్థన చేశారనుకో తనలో తగ్గిపోయింది. ఒకవేళ నీకు చెయ్యి లేకపోయిందనుకో కొత్త చెయ్యి వస్తుంది. వీళ్ళందరూ ఎలాంటి వారు? బ్లాక్ మ్యాజిక్ గాళ్ళు. వాళ్ళని నమ్మకూడదు. కానీ జనం అందరూ ఏం చేస్తారు? ఎక్కువ వాళ్ళనే నమ్ముతారు. ఇప్పుడు జనం అందరూ దేనికోసం వస్తారు తెలిసే? శిష్యులకి వాక్యం కోసం రారు, వాక్యం కోసం రారు, అద్భుతాల కోసం వస్తారు. అందుకనే టీవీలో చూసినట్లయితే నాకు డబ్బులు పంపండి మీకు స్వస్థత వస్తుంది అనేసి చాలా మంది అంటున్నారు. మీరు నాకు డబ్బులు పంపండి మీకు ఆశీర్వాదం అవుతుందంటే వాడికి పెడతాం. కానీ నిజంగా ఇక్కడ వాక్యాలు బోధించే వారికి మాత్రం ఈయనగా గయ్యం. యేసు రక్తమే జయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనం జీవిస్తున్న కావున మన మీదకి సాతానుడు అన్ని విధాలుగా వచ్చేవాడు మనం దాడి చేస్తూ ఉంటాడు. కావున ఈ దాడి నుంచి మనం విడుదల పొందాలంటే మనము పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి. హల్లెలూయా. అంత్య దినములందు మనుషులందరిపై దేవుని ఆత్మ కుమ్మరిస్తానని చెప్పాడు. ఇంక ఈ ప్రకటన గ్రంథాలలో ఎలాంటి ఘోరమైన దారుణాలు జరగబోతున్నాయో మనం వచ్చే వారం తెలుసుకుందాం. కావున అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.